2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లాభాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలోకి రాబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి ధనపరంగా మాత్రం ఈ మాసం అనేది. కుటుంబ పరంగా 4 గ్రహాలు 13 జనవరి నుంచి రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు మీ కుటుంబ స్థానంలోకి రాబోతున్నాయి. 13 జనవరి నుంచి చాలా చాలా బాగుంటది. మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. విద్యార్థులకి ఈ మాసం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటది. 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. మీ కాన్సన్ట్రేషన్ పవర్ మందగించడం లాంటివి జరుగుతుంది. మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి మాత్రం 17 జనవరి నుంచి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు కాబట్టి లవర్స్ కి 17వ తారీఖు నుంచి చాలా బాగుంటది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా బాగుంటది 17 జనవరి నుంచి. అప్పుడు దాకా కొన్ని సమస్యలు ఉంటాయి. 17 జనవరి నుంచి మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువయ్యే ఉంటాయి. మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక వీటి నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కోర్టు కేసులు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉన్నాయో వారికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటది ఈ మాసం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ మాసంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా చాలా బాగుంటది. మీకు 7వ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మాసం అనేది సాఫీగా వెళ్ళిపోతూ ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ 10వ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. వృత్తిపరంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఎక్కువగా కష్టపడాల్సి ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.